చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి ఫ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎవల్యూషన్ పరిణామక్రమం మనిషిని కోతి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ భూమి మీద ఉన్న కోట్లాది జీవరాశుల్ని శాసించే స్థాయికి తీసుకెళ్లింది. కానీ నిన్ను మాత్రం ఇంకా కోతి దగ్గరే ఉంచేసింది మావా. రే సీరియస్ గా చెప్తుంటే స్వీట్ కార్న్ తొక్కల మధ్యలో అడ్రాకు నవిలు పడేస్తా. చెప్పు. వానరంలా ఉండాల్సిన మనం ఇలా వండర్ఫుల్ గా తయారవడానికి మన ప్రకృతితో పాటు మన అవసరాలు ఆవేశాలు కూడా ఎంతగానో సాయం చేశాయి. ఒట్టి జీవిగా ఉన్న వాళ్ళం ఇలా తెలివైన జీవిగా మారడానికి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఏదైతేనేం అవన్నీ దాటుకుంటూ మనం ఇలా తయారయ్యాం. కానీ మారుతూ వచ్చిన ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఇక్కడతోనే ఆగిపోయింది అనుకుంటే మనం కొబ్బరి చెప్పు మీద కాలేసినట్టే. అంటే కోతి మనిషి అయినట్టు మనిషి ఇంకేమన్నా అవుతాడా? క్యూట్ గా ఉన్న నేను మళ్ళీ యానిమల్ గా మారిపోతానా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడాలి. చార్లెస్ డార్విన్ రాసిన ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ బుక్ తో మనకి ముందుగా ఈ మానవ పరిణామ క్రమం గురించి తెలిసింది. ఎప్పుడో కొన్ని లక్షల ఏళ్ల క్రితం 4 కాళ్ళతో నడిచే చింపాంజీలు 2 కాళ్ళతో నడవడం స్టార్ట్ చేశాక ఈ ఎవల్యూషన్ అనేది బాగా ఫాస్ట్ అయింది. మళ్ళీ ఇందులో బలంగా ఉన్న వాళ్ళే బతుకుతారు అనే ఒక సిచ్యువేషన్ రావడంతో ఇంకా మార్పులు మొదలయ్యాయి. డ్రయోపిథెకస్ నుంచి రమాపిథెకస్ గా, ఆ తర్వాత ఆస్ట్రాలోపిథెకస్, హోమో ఎరెక్టస్, హోమోసెపియన్స్, ఇలా మానవ పరిణామం క్రమక్రమంగా దశల వారీగా జరిగింది. 2009లో వచ్చిన ది 10,000 ఇయర్ ఎక్స్ప్లోషన్ అనే బుక్ లో పాస్ట్ 10,000 ఇయర్స్ గా మనం పరిణామం చెందుతూనే ఉన్నామని, కొన్ని ఏళ్లగా అంటే 250 సంవత్సరాలుగా మనం ఇంకా వేగంగా ఎవల్యూట్ అవుతున్నామని ఈ బుక్ రైటర్స్ అయిన గ్రిగోరీ అండ్ హెన్రీ చెప్తున్నారు. కనపడుతుందంట మామా, కానీ మనమే పూర్తి స్థాయిలో కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాం. 20th సెంచరీ స్టార్టింగ్ నుంచి చూస్తే మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు బాగా పెరిగిందంట. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు మన దవడల సైజ్ బాగా తగ్గిపోయిందంట. దీనికి మెయిన్ కారణం మన భోజనపు అలవాట్లు. అప్పట్లో జంతువులు పెద్ద పెద్ద దుంపల్ని నమిలి తినడానికి పెద్ద పెద్ద దవడలు అవసరం ఉండేది. కాలక్రమేణా తినే తిండితో పాటు తినే క్వాలిటీ కూడా తగ్గడంతో దవడలకు పని తక్కువైపోయి అవి చిన్న సైజులోకి మారిపోతూ వచ్చాయి. మనలో వచ్చిన ఇంకో మార్పు పాలు అరగడం. అవును, నేచురల్ సెలక్షన్ లో భాగంగా మనుషుల్లో ఈ మార్పు వచ్చింది. మ్యాటర్ ఏంటంటే పాలిచ్చే ఏ క్షీరదమైన కొన్నేళ్ల వరకే తన పిల్లలకి పాలిస్తుంది. ఒకవేళ పిల్లలు పెద్దయ్యాక కూడా పాలు పడితే అవి జీర్ణం కావు. దానికి కారణం పాలలో లాక్టోస్ ఉండడం వల్ల. అయితే పాలలోని లాక్టోస్ ని, మిల్క్ షుగర్ ని వేరు చేసే లాక్టేస్ అనే ఎంజైమ్ హంగరీలో 7,500 సంవత్సరాల క్రితం నివసించిన మనుషుల్లో మ్యూటేషన్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళకి పాలు ఆరాయించుకునే శక్తి వచ్చింది. అయితే ఇప్పటికీ కొంతమందిలో పాలు తాగితే జీర్ణం చేసుకునే శక్తి లేదు. దీన్నే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. అండ్ మనుషుల్లో వచ్చిన ఇంకో మార్పు ఏంటంటే తక్కువ ఆక్సిజన్ తో బతకడం. టిబెట్ లో సముద్ర మట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమిలో ఉన్న జనాలు చాలా తక్కువ ఆక్సిజన్ తో కూడా బతకగలుగుతున్నారు. మనలాంటి వాళ్ళం అక్కడ నిలబడడానికి ఆయాసపడుతుంటే వాళ్ళు మాత్రం ఏకంగా పరిగెడుతూనే పనులు చేసుకుంటారు. ఇక్కడతో పోలిస్తే దాదాపు 40% ఆక్సిజన్ అక్కడ తక్కువగానే ఉంటుంది. చాలా కాలంగా ఉంటున్నారు కదా మామ, వాళ్ళకి అలవాటైపోయి ఉంటదిలే. కాదు, అక్కడ బై బర్తే ఈ క్వాలిటీ వస్తుందంట. పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వీళ్ళు తక్కువ ఆక్సిజన్ తో బతకగలుగుతున్నారంట. వీళ్ళ బ్లడ్ లో ఆక్సిజన్ ని రవాణా చేసే హెమోగ్లోబిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సాధ్యమైందంట. 3,000 ఏళ్ల క్రితమే వీళ్ళలో ఈ మార్పు వచ్చిందంట. ఇక బాగా చలిగా ఉండే హై ఆర్కిటిక్ ఏరియా సైబేరియాలో ఉన్న ప్రజలు కూడా అంత చలిని చాలా తేలిగ్గా తట్టుకుంటున్నారంట. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే ది బజావ్ పీపుల్ కూడా సముద్రంలో 70 మీటర్ల లోతులో 15 నిమిషాల పాటు ఎటువంటి ఆక్సిజన్ మాస్క్ లేకుండా దర్జాగా ఈత కొట్టగలరంట. వీళ్ళ బాడీలో ఉండే లార్జ్ స్ప్లీన్స్ ఎక్కువ ఆక్సిజన్ స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయంట. మామా, యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా పరిణామం చెందా. ఒకప్పుడు మా నాన్న బెల్ట్ ఇచ్చి కొడుతుంటే సుర్రు సుమ్మైపోయేది, కానీ ఇప్పుడు మామూలుగానే ఉంది. పెద్ద ఏం ఎప్పుడు తెలియట్లే. పరిణామం చెందడం అన్నారా, సిగ్గొదిలేయడం అంటారు. సర్లే, ముందు మ్యాటర్లోకి రా. ఓకే 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 మన ఫోర్ ఆర్మ్ లో పల్మనరీస్ లాంగెస్ అనే ఒక మజిల్ ఉంటుంది. మనం పిడికిలు గట్టిగా బిగించినప్పుడు ఇది మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు దాదాపు 10 నుంచి 15% మందిలో ఇది ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదో చెప్పడానికి సరైన రీజన్ కూడా దొరకట్లేదు. అయితే ఇది లేకపోవడం వల్ల మన చేతి గ్రిప్ కొచ్చే నష్టం పెద్దగా ఏం లేదంట.
మనలో వచ్చిన ఇంకో మార్పు సౌండ్స్ కి తగ్గట్టు చెవులను నూపడం. ఇయర్ మజిల్స్ లో 3 ఉంటాయి. అవి ఆరిక్యులారిస్ యాంటీరియర్, ఆరిక్యులారిస్ సుపీరియర్, ఆరిక్యులారిస్ పోస్టీరియర్. ఇవి నాక్టర్నల్ మ్యామల్స్ కూడా ఉంటాయి. ఇవి ఉంటే శబ్దాలకు తగ్గట్టు మన చెవులు కదులుతాయి. అండ్ ఇంకో మార్పు ఫస్ట్ తో పోలిస్తే ఇప్పుడు మన మెదడు కూడా 100 నుంచి 150 క్యూబిక్ సెంటీమీటర్ల సైజ్ తగ్గింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం 150 cc ఉంటే 12,000 సంవత్సరాల క్రితం 1450 cc గా నమోదైంది. అదే ఇప్పుడు చూసుకుంటే 1350 cc గా మారింది. అవును మామ, నేను చూస్తుంటే నాకు అది అనిపిస్తుంది. మనలో వచ్చిన ఇంకో మార్పు నీళ్లు కళ్ళు రావడం. ఐ మీన్ బ్లూ ఐస్. స్కిన్, హెయిర్, ఐస్ కి కలర్ రావడానికి కారణం మెలానిన్. అయితే ఐరిస్ లో ఉండే మెలానిన్ స్విచ్ ఆఫ్ అయిపోయి కన్ను రంగు బ్రౌన్ నుంచి బ్లూకి మారిపోతుంది. సరిగ్గా వెలుతురు లేని చోట ఈ బ్లూ ఐస్ ఉన్న వాళ్ళకి బాగా కనపడుతుంది. అండ్ ఇంకో మార్పు ఈస్ట్ అండ్ నార్త్ ఏషియాలో కొంతమంది మనుషులకి ఎపికాంతిక్ ఫోల్ట్ ఉంటుంది. ఇది కాళ్ళకి మంచు నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలానే నార్థన్ ఏషియా, ఆర్కిటిక్ లో ఉండే వాళ్ళ మొహాలు మిగిలిన వాళ్ళతో పోలిస్తే కొంచెం భిన్నంగా, బ్రాడ్ గా, ఫ్లాట్ షేప్ లో ఉంటాయి. అక్కడ చలి నుంచి తట్టుకోవడానికి, ఫ్రాస్ట్ బిట్ నుంచి రక్షణకి వీళ్ళ తలలు ఇలా మారిపోయాయంట. మన చిగుళ్ళ కింద ఉండే జ్ఞానదంతాలు కూడా ఇంకొన్ని రోజుల తర్వాత పుట్టే వాళ్ళలో రావంట. ఇంతకు ముందు అయితే వేటాడే వాళ్ళం కాబట్టి గట్టి గట్టి పచ్చి ఆహారాలను తినడానికి కూడా ఆ పన్ను ఉపయోగపడేది. ఇప్పుడు పెద్దగా అలాంటి అవసరాలు లేవు కాబట్టి ఆ పన్నుతో మనకు పని లేదు. అందుకే క్రమక్రమంగా ఈ మార్పు వచ్చింది. అండ్ మనం కరెక్ట్ గా గమనిస్తే ఇప్పుడున్న ప్రజల్లో 4గురిలో ఒకరికి ఈ జ్ఞానదంతం రావట్లేదు. అలాగే డాక్టర్ లూకస్ చెప్పిన ప్రకారం కాళ్ళల్లో కొన్ని కీళ్లు స్పెషల్ గా ఏర్పడుతున్నాయంట. మోకాలు వెనక భాగంలో కూడా చిన్న ఎముకోట ఏర్పడుతుందంట. దాన్నే డెనిన్ ఫ్యాబెల్లా అని అంటున్నారు. రాబోయే రోజుల్లో మనకి చిటికిన వేల అవసరం కూడా తగ్గిపోయి మన చేతికి వేలు కూడా 4 మొలుస్తాయని అంటున్నారు. హ్యూమన్ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి ఇయర్ హ్యూమన్ జీనోమ్ లోని 3.5 బిలియన్ బేస్ పేర్స్ లో ప్రతి దానికి 2 కొత్త మ్యూటేషన్స్ వస్తున్నాయి. దానివల్లే ఈ ఎవల్యూషన్. ఇక పాస్ట్ ప్రెసెంట్ ని కాసేపు పక్కన పెట్టి ఫ్యూచర్ వైపు చూసినట్టయితే మనం రాబోయే కాలంలో స్పేస్ లోకి అలానే ఇతర ప్లానెట్స్ మీదకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వాతావరణం అలానే గ్రావిటీ కారణంగా మన మజిల్స్ వాటి స్ట్రక్చర్ ని మార్చుకుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే పొడవైన చేతులు, పొడవైన కాళ్ళు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలానే ఇజ్రాయెల్ లోని హెబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం చెందిన ఆథర్, హిస్టోరియన్ అయిన యువల్ నోవా హరారీ ప్రకారం 200 ఏళ్ల తర్వాత మనుషులు టెక్నాలజీతో మర్జ్ అయిపోయి సైబ్రాగ్ గా మారిపోతారని కూడా అంటున్నారు. సగం మనిషి, సగం మెషిన్. అవును, ట్రాన్స్ హ్యూమనిజం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉపయోగించి ఫిజికల్ అండ్ మెంటల్ క్యాపబిలిటీస్ పెంచడం ద్వారా మనిషి ఇంకా పరిణామం చెందొచ్చంట. ఇది చూడు, మిండి 3D మోడల్. ఇది మనం ఫోన్లు వాడితే ఎలా అయిపోతాం అనడానికి ఒక వింత వికార ఎగ్జాంపుల్. మనం ప్రెసెంట్ ఫోన్లని, ల్యాప్టాప్ ని ఎంత భారీగా వాడేస్తున్నాం తెలిసిందేగా. అలా మెడ వంచేసుకుని మరీ పనిచేయడం వల్ల ఇలా మన షేప్ మారిపోతుందంట. చేతులేమో ఏదో జంతువు పంజాల్లా, కపాలమేమో పెద్దదైపోయి, మెదడు చిన్నదైపోయి, మెడ వంగిపోయి, మోచిప్పలు మెలితిరిగిపోయి ఇలా జంబలహట్లా మారిపోతామని లాస్ ఏంజల్స్ కి చెందిన టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ అయిన ట్రీ ఫాలింగ్ ఫార్వర్డ్ దీని అంచనా వేసింది. నీకు భయం వేసినా ఆకలేసినా జరిగేది జరగక మానదు. సో లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ అండ్ పీస్ఫుల్లీ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మార్పులపై మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ లో పెట్టి